హలో. ఈరోజు నాకు ఎదురైన ఒక అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఒక మానసిక అనారోగ్యంగా ఉండి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి బాధపడుతున్న ఒక వ్యక్తితో. ఆ వ్యక్తి సెక్లూషన్‌లో ఉంది. సెక్లూషన్ అనంటే ఆహ్, ఎవరైతే వాళ్ళ ప్రవర్తన ఇతరులకి హానికరంగా, వాళ్ళకి హానికరంగా ఉంటుందో వాళ్ళని తీసుకొనెళ్ళి ఒక రూమ్‌లో పెట్టి ఒక గ్లాస్‌లో ద్వారా మనం గమనిస్తూ ఉంటాము. సో, అలా నేను గమనిస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నన్ను పిలిసింది. పిలిసి "హలో, హలో ఇలా రా, నీతో మాట్లాడాలి" అంది. ఏంటి అని. "నీకు తెలుసా స్వర్గం ఎక్కడుంటదో, నరకం ఎక్కడుంటదో" అని. నేనన్నాను, స్వర్గం, నరకం అనేది ఎవరి నమ్మకాల మీద ఆధారపడి ఉంటది. వాళ్ళ యొక్క ఆహ్, ఒక్కొక్క మతం ఒక్కొక్క విధంగా నమ్ముతా ఉంటది. ఎందుకని అడుగుతున్నావు" అనన్నాను నేను. లేదు లేదు. అందరూ స్వర్గం ఎక్కడుందో అని అనుకుంటారు. నరకం ఎక్కడుందో అని అనుకుంటారు. ఎక్కడో కాదు, అయి 2 ఇక్కడే ఉన్నాయి. కొంతమందరు సంతోషంగా, ఆనందంగా ఏ ఇబ్బందులు లేకోకుండా సరదాగా డబ్బు, కావాల్సిన వస్తువులన్నీ ఉండి ఉంటారో వాళ్ళకి ఈ భూలోకమే స్వర్గంలాగా అనిపిస్తా ఉంటది. ఎవరైతే ఈ ఇబ్బందులతో, ఇక్కట్లతో, కనీస అవసరాతులు తీరకుండాను బాధల్లో బ్రతుకుతున్నారో వాళ్ళకి ఈ భూమి మీద జీవితం నరకంలాగా అనిపిస్తది. ప్రస్తుతానికి నేనైతే నరకం అనిపిస్తున్నాను తెలుసా అని ఏడ్చింది. నాకు ఆ పరిస్థితి తర్వాత నేను ఆలోచించుకోవటం మొదలెట్టాను. నిజమే కదా! మనకున్న ఈ చిన్న జీవితం ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలీదు. కానీ పరిస్థితుల్ని మన జీవితాన్ని మన జీవితాన్ని పరిస్థితుల చేతుల్లోకి అప్పగించకుండా, పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకొని ప్రతిరోజు మనం బ్రతికే కొంతకాలం సంతోషంగా బ్రతికితే ఎంత బాగుంటుందో ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే ఈ భూమిలో కూడా మనం స్వర్గాన్ని చూడొచ్చేమో అని అనిపించింది.